arithmetic activity book తీసుకోండి పేజ్ నంబర్ 30 సో మల్టిప్లికేషన్ చాప్టర్ లో ఫస్ట్ వన్ దిస్ ఇస్ మల్టిప్లై ద ఫాలోయింగ్ ఫస్ట్ వన్ చూడండి 564 into 12 ఇది డైరెక్ట్ చేయొచ్చు 12 టేబుల్ వచ్చు కదా మనకు 12 4 సార్ 48 12 6 సార్ how much nana 72 plus 4 76 12 5 sir 16 plus 7 67 okay next problem 367 into 23 3 7 sir 21 3 6 are 18 plus 2 20 3 3 are 9 plus 2 11 2 7 sir 14 2 6 are 12 plus 1 13 2 3 sir 6 2 3 sir 6 plus 1 7 1 4 4 8 okay next 446 into 59 so here take we want first 9 6 sir 54 9 4 sir 36 plus 5 41 9 4 sir 36 plus 4 40 so 9 is finished now take 5 so say first number finish avutune answer lo em cheppanu into pettukondi ani cheppanu 5 6 sir 30 5 4 sir 20 plus 3 23 5 4 sir 20 plus 2 22 so 4 1 3 6 2 okay next problem 354 into 70 so first ఏ టేబుల్ తీసుకుంటాము జీరో టేబుల్ సో మీకు ముందు చెప్పాను బిఫోర్ క్లాస్ లో వర్క్ బుక్ చెప్పేటప్పుడు జీరోతో ఏ నెంబర్ని మల్టిప్లికేషన్ చేసినా మనకు వచ్చే ఆన్సర్ 0 అని అవునా సో ఇప్పుడు 04 సార్ 0 05 సార్ 0 03 సార్ 0 74 sir 28 75 sir 35 plus 3 37 73 sir 1 na 21 plus 3 24 0 8 7 4 2 okay 4 problems completed and remaining 2 do yourself 2 problems mere cheyandi okay second row second row చూసుకున్నా first one 364 into 124 first ఏ టేబుల్ తీసుకోవాలి ఇక్కడ మనము 4 టేబుల్ 4 4 sir 16 4 6 sir 24 plus 1 25 4 3 sir 12 plus 2 14 2 4 sir 8 2 6 sir 12 1 up 2 down 2 3 sir 6 plus 1 7 so
now 2 digits అయిపోయాయి కాబట్టి 2 ఇంటూస్ పెట్టుకోవాలి ఆన్సర్ లో వన్స్ ప్లేస్ లో టెన్స్ ప్లేస్ లో రెండు చోట్ల పెట్టాలన్న నెక్స్ట్ 1 4 సార్ 4 1 6 సార్ 6 1 3 సార్ 3 now we add this all 6 8 plus 5 13 4 5 plus 1 5 5 plus 2 7 7 plus 4 11 6 plus 1 7 7 plus 7 14 14 plus 1 15 so 3 plus 1 4 okay next one 427 into 235 5 7 sir 5 7 sir 35 5 2 sir 10 plus 3 13 5 4 sir 20 plus 1 21 next 3 3 7 sir 21 3 2s are 6 plus 2 8 3 4s are 12 సో ఇక్కడ మనకు 3 2s are 6 plus 2 8 మా అక్కడ 1 డిజిట్ వచ్చింది కాబట్టి వేసాం నెక్స్ట్ పైన వేయలేదు కాబట్టి యాడ్ చేయడానికి లేదు 3 4s are 12 only okay now 2 2 7s are 14 2 2s are 4 plus 1 5 2 4s are 8 so 5 3 plus 1 4 8 plus 4 12 plus 1 13 5 plus 1 6 7 8 9 10 10 8 plus 1 9 9 plus 1 10 this is the answer okay next one 546 into 259 నన్ను మీకు అక్కడ స్పేస్ సరిపోకపోతే మీకు క్లాస్ వర్క్ బుక్ ఇచ్చింటారు మీకు బుక్స్ కొన్నప్పుడు మ్యాథ్స్ బుక్ ఉంటుంది కదా ఆ బుక్లో నోట్ చేసుకోండి నీట్గా మీకు ప్లేస్ అక్కడే సరిపోతుందంటే అక్కడే నోట్ చేయండి ప్రాబ్లం లేదు మాకు సరిపోవట్లేదు మేడం అనుకున్నప్పుడు యు ఎంటర్ ఇన్ యువర్ బుక్ 9 6 sir 54 9 4 sir 36 plus 5 41 next 9 5 sir 45 plus 4 49 now take 5 table 5 6 sir 30 5 4s are 20 plus 3 23 5 5s are 25 plus 2 25 plus 2 27 2 6 are 12 2 4s are 8 plus 1 9 2 5s are 10 ఇక్కడ మనకు ఇంకో డిజిట్ రాలేదన్న మనం కన్ఫ్యూజ్ అవుతుంటారు మీరు ఇక్కడ నోట్ చేసుకొని ముందు వేసుకున్న నెంబర్స్ని యాడ్ చేస్తూ ఉంటాం సో కేర్ఫుల్గా కాన్సన్ట్రేషన్తో చేసుకోవాలి కాన్సన్ట్రేషన్ లేదు అంటే రాంగ్ అయిపోతుంది ఇప్పుడు నేనైనా కాన్సన్ట్రేషన్ లేదనుకోండి నాకైనా రాంగ్ అయిపోతుంది సో చేసేటప్పుడే కేర్ఫుల్గా చెయ్యండి చూడండి 2 6 are 12 అని నోట్ చేశాను 2 4s are 8 plus 1 9 వచ్చింది సింగిల్ డిజిట్ వచ్చింది ఇక్కడ ఏ నెంబర్ నోట్ చేయలేదు అంటే యాడ్ చేయడానికి ఏం లేదు 2 5s are 10 నేను డైరెక్ట్ గా నోట్ చేసేసుకోవాలి ఓకే now to add this one 4 1 so 9 plus 3 12 12 plus 2 14 9 plus 1 10 10 plus 7 17 17 plus 4
21. 2 plus 0, 2. 2 plus 2, 4. 1. Okay na? Enter చేసుకున్నాను. Next one. So next problem. How many is there? 3 having. So the 3 problems you only do. ఆ 3 ప్రాబ్లమ్స్ చేయండి. ఆ ప్రాబ్లంలో ఏం ఇచ్చాను మీకు? 2 ప్రాబ్లమ్స్ చేయమన్నాను. ఈ రోమన్లో 3 ప్రాబ్లమ్స్ చేసేయండి. యు వాంట్ టు ట్రై. మీకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేయడం నేర్చుకున్నారు కదా, సో నేర్చుకొని అక్కడ చేసేయండి. నెక్స్ట్ రోమన్, ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ మల్టిప్లికేషన్. సో దిస్ ఆల్ సింగిల్ డిజిట్ నంబర్స్, అన్ని సింగిల్ డిజిట్ నెంబర్తో మల్టిప్లికేషన్స్ ఇచ్చారు. చూడండి, 3534 ఇంటూ 2. 2 టేబుల్ వస్తే సరిపోతుంది. 2 4s are 8, 2 3s are 6, 2 5s are 10. సో 1 అక్కడ, 0 ఇక్కడ. 2 3s are 6 plus 1 7. Okay, next. 3 8s are 24. 3 6 are 18 plus 2 20. 3 3s are 9 plus 2 11. 3 2s are 6 plus 1 7. 5 6 are 30. 5 4s are 20 plus 3 23. 5 6 are 30 plus 2 32. 5 1s are 5 plus 3 8. Next. Seven more. 7 4s are 28. 7 5s are 35. 35 plus 2 37. 7 zeros are 0. 0 plus 3 3 only. 7 3s are 21. Okay. Next one. 6 7s are 42. 6 4s are 24. 24 plus 4 28. 6 6 are 36 plus 2 38. 6 2s are 12 plus 3 15. Next, 5490 into 4. 4 zeros are now. 4 zeros are 0. 4 ni manu 0 ni ఏ నెంబర్ తో మల్టిప్లికేషన్ చేసినా ఆన్సర్ 0 నే కదా. 4 zeros are 0. 4 9s are what? 36. 4 4s are 16 plus 3 19. 5 4 5s are 20 plus 1 21. Okay, next. 8 9s are 72. 8 2s are 16. 16 plus 7 what nana? 16 plus 7 how much? 23. 8 5s are 40 plus 2 42. 8 7s are 56 plus 4 60. Okay, next one. 7 7 9s are 63. 7 3s are 21. 21 plus 6
27. 7 2s are 14 plus 2, 16. 7 8s are 56 plus 1, 57. Okay, Nama? So, that row, this row all completed, no? So, next row you only do. Next row me chesayandi Nana. Okay? So, what is the difference of this Roman and that Roman? This Roman and Roman difference? These are 4-digit numbers. That are 5-digit numbers. So, one problem I will say, remaining problems you see. See, first one. So 5-digit number, 5 table. So any digits no problem. Anni manaki ikkada single digit e icharu kabatti no problem. 5 2s are 10. 5 6 are 30 plus 1, 31. 5 0s are 0 plus 3, 3. 5 4s are 20. 5 2s are 10 plus 2, 12. Like that we want to do. So remaining problems do ourselves. Mere cheseyandi ma. Okay na? Okay. Now, so we are discussing about division. Division gurinchi discussion cheyadam. So division gurinchi em telusu manaku? Divisions వచ్చు కదా మనకు? Division after multiplication. So this chapter only multiplication and division. So multiplication finished now. Now division. So what is the parts of division? So what is the symbol of division? So prati daniki oka symbol undi, addition ku oka symbol undi, multiplication ku oka symbol undi, subtraction ku oka symbol undi. Alage manaki ee division ki ee symbol undi? So division symbol is this one. That is symbol of division. దీనికి మనము దీన్ని ఏమని పిలుస్తాం? Divided by. So this symbol name is divided by. That symbol name is divided by. So division is nothing but repeated subtraction. Division is nothing but repeated subtraction. Division no repeated subtraction అని కూడా మనం పిలుస్తాం. See first of all, 9 divided by 3. 9 3 times divide చేయండి అన్నాడు. అంటే 9 3 3 3 గా గ్రూప్ చేద్దాం. 9 లో నుంచి ఒక 3 తీసి పక్కన పెట్టాను. ఇంకెన్ని ఉంటాయి నాన్న? 3 సబ్ట్రాక్షన్ చేశాను. ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఇంకో 3 తీసుకున్నాను, పక్కకు పెట్టాను. ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఆ 3 కూడా తీసేశాను. ఎన్ని ఉంటాయి? 0. అంటే n టైమ్స్ వచ్చింది మనకి ఇక్కడ? 3 టైమ్స్ వచ్చింది. అంటే 3 3s are 9 కదా ఆన్సర్. అవునా కదా? సో దిస్ ఈజ్ ద రిపీటెడ్ సబ్ట్రాక్షన్. ఆ నెంబర్ని రిపీటెడ్గా మనము 0 వచ్చేంత వరకు చేయడాన్ని రిపీటెడ్ సబ్ట్రాక్షన్ అంటాం. సో n టైమ్స్ వచ్చింది? 1 2 3. 3 టైమ్స్ కాబట్టి ఆన్సర్ ఈజ్ 3. చూడండి, డివిజన్ చేస్తాను నేను. 3 3s are 9. అవునా? ఆన్సర్ 3 కదా వచ్చింది. ఓకే, పార్ట్స్ ఆఫ్ డివిజన్. divided by 3. డివిజన్ ఇలా నోట్ చేసుకుంటాం మనం. సో ఇక్కడ ఉన్న ఏ నెంబర్ని మనం డివిజన్ చేస్తున్నామో, ఏ నెంబర్ని డివిజన్ చేయడానికి మనం తీసుకున్నామో ఆ నెంబర్ని డివిడెండ్ అంటాము. ఆ నెంబర్ని ఏమని పిలుస్తాము?
dividend. So that one is dividend. ఏ నెంబర్ అయితే తీసుకున్నామో ఇక్కడ ఏ నెంబర్ అయితే తీసుకుంటున్నామో డివిజన్ చేయడానికి ఆ నెంబర్ ని సో దట్ నెంబర్ వి కాల్ డివిజర్. అని ఏమని పిలుస్తాం? డివిజర్. డివిజర్, డివిడెండ్. ఓకే, ఇప్పుడు 3 టేబుల్లో 24 అన్నది ఎక్కడ ఉంది? we want to search there. in 3 table we want to search for 24 కోసం సెర్చ్ చేయండి. అక్కడ 3 టేబుల్లో ఉందా? ఎక్కడ ఉంది? ఇందులో ఉంది 24, 9 లో ఉంది, సారీ 8 లో ఉంది. 8 24. సో చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ ఉంది కదా అనేసి దానికి ఇలా వేసేసి 0 పడేస్తారు. అది కాదు నాన్న, ఇక్కడ 24 ఉంది కానీ నీ దగ్గర ఉందా అంటే ఇది నా దగ్గర కూడా ఉంది అని చూపిస్తున్నాను. అర్థమైందా? 24. ఇప్పుడు ఆ 24 నుంచి 24ని సబ్ట్రాక్ట్ చేసేయండి. ఏమొస్తుంది ఆన్సర్? 0. సో మీకు ఇక్కడ ఏంటి ఆన్సర్? 8 ఈజ్ ద ఆన్సర్. మీకు చాలాసార్లు చెప్పిండాను కోషంటే ఆన్సర్ అని. సో ఇక్కడ మనము ఇక్కడ వచ్చేదాన్ని కోషంట్ అంటాం. వచ్చేదాన్ని కోషంట్ ఏమంటాం కదా? కోషంట్. సో కోషంట్ ఓన్లీ ఆన్సర్ ఫర్ డివిజన్. డివిజన్లో మనము కోషంట్ అనే ఆన్సర్గా తీసుకుంటాం. మరి ఇక్కడ 0 ఉంది కదా మేడం, 0 కదా ఆన్సర్ అంటే 0 కాదు కదా. 0 ఈజ్ రిమైండర్. 0 ఈజ్ రిమైండర్. 0ను రిమైండర్ అని పిలుస్తాము. సో దిస్ ఈజ్ డివిడెండ్, డివిజర్, కోషంట్, రిమైండర్. డివిడెండ్, డివిజర్, కోషంట్, రిమైండర్. ఓకేనా? డివిడెండ్, డివిజర్, కోషంట్, రిమైండర్. ఏదైతే మిగిలిపోయిందో దాన్ని రిమైండర్ అంటాము. We have one rule in the division. Division లో మనకు ఒక రూల్ ఉంది నాన్న. Dividend is equal divisor into quotient plus remainder. సో ఈ రూల్ ని బేస్ చేసుకొని మనకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం. ఇప్పుడు డివిజన్ అంటే ఏంటో మనకు తెలిసింది కదా. సో ఇప్పుడు డివిజన్ టేక్ వర్క్ బుక్ పార్ట్. వర్క్ బుక్ తీసుకోండి ఒకసారి. తీసుకున్నారా? వర్క్ బుక్ 1 అన్న. సో వర్క్ బుక్ పార్ట్ పేజ్ నెంబర్ 27. పేజ్ నెంబర్ 27 చూడండి. సాల్వ్ ద ఫాలోయింగ్ డివిజన్స్ ఇస్ దేర్. సో ఫస్ట్ వన్ 49 7 టేబుల్తో చేస్తున్నాం నాన్న. 7 టేబుల్లో 49 అనే నెంబర్ ఉందా? ఒకసారి సెర్చ్ చేయండి. 7 టేబుల్లో ఉందా? ఉంది. ఎక్కడుంది? 7 7s 49. సో 49 నుంచి 49 కట్ చేస్తే 0. హియర్ కోషంట్ ఈజ్ వాట్ అన్న. ఇందులో కోషంట్ ఏమని చెప్పాను మీకు నేను? 7. కోషంట్ ఏంటి? 7. రిమైండర్ ఏమొచ్చింది మనకు? 0. రిమైండర్ 0 వచ్చింది. సపోజ్ ఈ నెంబర్ మనకు లేదనుకోండి, లేకపోతే ఏం చేయాలి మనము? ఆ నెంబర్ లేకపోతే ఆ నెంబర్ కన్నా స్మాల్ నెంబర్ వెతుక్కోవాలి. అందులో ఆ నెంబర్ కన్నా స్మాల్ చూసుకోవాలి. ఓకే, దట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ 77 9. In 9 table where is the 27? 9 table లో 27 ఎక్కడ ఉంది నాన్న? 3 లో ఉంది. 9 3s 27. ఓకే, నెక్స్ట్ 56. సో 8 టేబుల్ లో 56 ఎక్కడ ఉంది మీకు? 8 టేబుల్ లో 56 ఎక్కడ ఉంది? 8 7s. సో ఇందులో కోషంట్ ఈజ్ వాట్ నాన్న? 7. రిమైండర్ 0. నెక్స్ట్
what Nana? 9. Remainder 0. Next. In 6th table, where is the 24? Ekkada undi 6th table lo 4 lo undi 24. So 6 4s are 24. Okay. Next. 3 problems ఉన్నాయి చూడండి నేను అక్కడ కనబడుతున్నాయా? So the 3 problems we want to explain. In 8 table 47 ఉందా? 8 table లో 47 ఉందా? చూసుకోండి ఒకసారి. లేదు. లేకపోతే ఏం చేయాలి? 47 కి నా స్మాల్ నెంబర్ చూసుకోవాలి. 47 కన్నా బ్యాక్ వెళ్ళిపోండి. 46 45 44 43 42 41 40 ఉందా? ఏ నెంబర్ ఉంది? 40 ఉంది. సో 8 5 sir 40. చూడండి నా బిగ్ నెంబర్ వేయకూడదు, స్మాల్ నెంబరే వేయాలి. ఆ నెంబర్ ఉంది అంటే ఆ నెంబర్ నేను చేస్తాం, లేదు అంటే స్మాల్ నెంబరే తీసుకుంటాము. ఓకే. ఇప్పుడు సబ్ట్రాక్షన్ 7 నుంచి తీయకపోతే 7. ఇక్కడ కోషంట్ ఏమొచ్చింది? 5. రిమైండర్ 7. ఓకే. నెక్స్ట్ in 9 table we want to search for 53. 53 ఉందా నానా? లేదు. సో దానికి నియరెస్ట్ గా ఉన్న నెంబర్ ఏంటి? అందులోనే వెతకాలి, వేరే దాంట్లో వెతుకోకూడదు. సో అందులోనే వెతకండి. ఏముంది? 9 5s are 45, 9 6 are 54. So 54 is bigger than 53. That's why we want to take 45 only. 9 5s are 45. So 5 plus 3. No. Take borrowing. 13. 13 నుంచి పాయింట్ కట్ చేస్తే 8 no. Next 3 9s are 27. So one reminder. So that are all completed now. In next class we want to meet. So అందులో మీరు మీకు ఈ డివిజన్స్ ప్రాక్టీస్ చేసేయండి అన్న. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను మీకు. ఓకే.